ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ కుటుంబం నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను వంచించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా సంపదను కాపాడాల్సిన వారు సొంత సంపదనే పెంచుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెరిట్ కోటాలో సీఎం అయితే కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలు ప్రజల ప్రయోజనం కోసమేనని, అక్రమ కబ్జాలను అడ్డుకుంటుంటే కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. పెట్టుకున్నావు ఏంది? ఈ ప్రజాపాలన ప్రభుత్వాన్ని ఎండగట్టాలి, లేనిపోని అని చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద విరుచుకపడాలి, ఆయన మీద ఇష్టానుసారంగా మాట్లాడాలన్నట్టుగానే ఇలా మాట్లాడినావు. కానీ నువ్వు చెప్పిన 3 అంశాలు, ఒకటి కట్టే, కొట్టే, తెచ్చే, ఇది మీ కుటుంబానికే వర్తిస్తుంది. ఎందుకంటే కట్టే, నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అని చెప్పి మీ నాయన ఉద్యమకారుని అవతారం ఎత్తి పిట్టకథలు కట్టి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారాన్ని కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్ర దిశగా తోసి మీ ఇంటికి తీసుకుపోయా. అంటే తెచ్చే ఏంటిది? కోట్ల రూపాయలు దండుకొని నువ్వు, మీ బావ, మీ కుటుంబ సభ్యులు ఈరోజు ఆర్థికంగా ఏ పొజిషన్లో ఉన్నారో ఇలా రాష్ట్ర ప్రజలంతా చూసిరు. గత కేటీఆర్ గారు ఈరోజు హైదరాబాద్ నగరంలో ఎక్కడో మీరు మళ్ళీ తొడలు కొడుతూ, నేను ఈ బూత్లో నిన్నటి మొన్నటి జరిగినటువంటి చర్చలో నేను భాగస్వామ్యం కాలేదు,